చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ఓకే అండి, ఇంకో కాలర్ లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి సామాజిక పరమైనటువంటి అంశం కాబట్టి కాల్స్ మనకి వస్తూనే ఉన్నాయి. లక్ష్మి గారు నమస్తే, చెప్పండి. ఈ ఫేక్ అఘోరి. అవును సార్, ఇప్పుడు ఈ వార్డుని అలా వదిలేయడం వల్ల రేపటి నుంచి ప్రతి ఒక్కడు అదే వేషం వేసుకుని వచ్చేస్తాడు సార్. ఇప్పుడు ఇవాళ నేడు ఏం చేయలేదంటే ఇంక మిగిలిన వాళ్ళు కూడా అట్లానే చేస్తారు కదా. అవును, అందరింటిలో ఆడపిల్లలు ఉంటారు. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు అనేది అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి అటువంటి వాళ్ళ మీద డెఫినెట్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మీరు మీ మీడియా నుంచి చాలా సపోర్ట్ చేశారు ఆ రోజు. అసలు ఆడు ఎంత ధైర్యం ఉంటే బిగ్ టీవీలో అమ్మాయి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నువ్వు ఎక్కడే ఉండు నేను వచ్చేస్తున్నానని చెప్పినా కూడా ఆడి మీద ఎవరు యాక్షన్ తీసుకోలేదు. అదే కదండి బాధాకరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. అవునండి. వాడు చాలా ధైర్యంగా నువ్వు ఉండు నీకెందుకు నేను వచ్చేస్తున్నాను అన్నప్పుడు ఇంకా అప్పటికి ఇంకా టైం ఉంది. ఆడు హైదరాబాద్ వస్తున్నాడు అన్నప్పుడు కూడా ఆడి మీద ఎవరు మరి ఎందుకు తీసుకోలేదో అర్థం కాలేదు. జాగ్రత్తగా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు రేపటి నుంచి అందరూ అట్లానే చేస్తారు కదండి. ఇప్పుడు మానసికంగా వీక్ గా ఉన్న ప్రతి ఆడపిల్ల ఇలాంటి వాళ్ళని చూసి అసలు ఆడిని చూస్తే ఒక మనిషి రూపమే అనిపించట్లా. ఆడు విస్తరంగా తిరిగినప్పుడే అసలు హైదరాబాద్ సిటీలో ఆడిని లోపల వేసేసేయాలి సార్. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదో అర్థం కాలేదు. వాడితే ఏమవుద్దులే అనుకున్నారు. లాస్ట్ కి వేములవాడ దగ్గర రేవంత్ రెడ్డి గారి గురించి కూడా చాలా అనుచితంగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారిని ఎంత చూస్తాను. పోలీస్ ఒక విషయంలో పోలీస్ వాళ్ళని అసలు ఎట్లా తిట్టాడు సార్. పచ్చిమూతులు అప్పుడే ఎరగొట్టారు కదా సార్ వాళ్ళు. అసలు అప్పుడు కూడా మరి పోలీసులు కూడా ఎందుకు వదిలేశారు. ఆడే గట్టిగా ఆడిని పట్టుకుంటే ఆడ ఎంత సార్ ఆడ పర్సనాలిటీ ఆడేమన్నా అంత బలంగా కూడా లేడు కదా. మేడం ఒకసారి చెప్పండి, అంటే మీరు చాలా ముఖ్యమైనటువంటి భూమికి పోషిస్తున్నారు ఫ్యామిలీలో. ఇటువంటి వారి పట్ల ఏ రకమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి? నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? వాడిని లోపలేసి ఇదిగో ఇట్లాంటి వేషాలు వేసిన ఎవరికైనా ఈ శిక్ష పడుతుంది అని పబ్లిక్ కి తెలియాలి సార్. ఓకే, అప్పుడు భయం వస్తుంది ఇంకొకటికి. లేకపోతే ఇప్పుడు ఆయన ఏం చేయలేదు, అరే మనం కూడా ఇలాగే వేసుకుని వెళ్ళి తల ఇంట్లో తల పిల్లలు. ఇప్పుడు ఆడపిల్లలు కొంతమంది వాళ్ళకి అంత ఆలోచించుకునే శక్తి ఉండదు. అమ్మాయి ఆల్రెడీ డిస్టర్బ్డ్ గా ఉన్నట్టుంది, తీసుకొచ్చినా వెళ్ళిపోయింది అంటే అమ్మాయి మానసికం అర్థమవుతుంది మనకి. కాబట్టి వాడికి కఠినమైన శిక్ష ఇచ్చే అది ప్రజలందరికీ తెలియాలి, ఇదిగో వీడికి ఇలాంటి శిక్ష పడింది అనేది. అప్పుడు ఇంకొకటి భయపడతాడు సార్. ఇదే నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. చేతిలో సామాజిక